వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఉలుక్కేద్దాం. ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హై వోల్టేజ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఒకవైపు బీఆర్ఎస్, ఇంకోవైపు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా తగ్గేదేలే లేదంటున్నాయి. మాటకు మాట, సవాల్కి ప్రతి సవాల్, కౌంటర్ కి రీకౌంట్ ఇస్తూ పవర్ ఫైట్ ని హీట్ ఎక్కిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కరెంట్ నే నమ్ముకున్నట్టుగా మాటల యుద్ధం చేస్తున్నాయి పార్టీలు. ఇప్పుడు ఈ పవర్ ఫైట్ మరింత ముదిరి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. పవర్ కోసం పవర్ చుట్టూ పొలిటికల్ ఫైట్ చేస్తున్నాయి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కరెంట్ ఖయ్యం. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఇస్తే పోటీకి దూరమన్న రేవంత్. 24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ తోనే సాధ్యమన్న రేవంత్. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ హక్కని వెల్లడి. తలసరి విద్యుత్లో 10వ స్థానంలో తెలంగాణ. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్టుతో కారుకి షాక్. ఎన్నికల ముందు గులాబీ పార్టీకి వరుసగా షాకులు. అసెంబ్లీ ఎన్నికల్లో విద్యుత్ కీలక అంశంగా మారింది. విద్యుత్ సరఫరాపై నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం వేడెక్కుతుంది. అయితే ఈ కరెంటు ఎవరి పార్టీని వెలిగిస్తుంది, ఎవరికి షాక్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రైతులకు 24 గంటలు కరెంటు కావాలా, 3 గంటల కరెంటు కావాలా అంటూ ప్రతి ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ ఓటర్లను అడుగుతున్నారు. కాంగ్రెస్ వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తుందని, అంతా అంధకారం నెలకొంటుందని ప్రచారం చేస్తున్నారు. దీనికి అంతే ధీటుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే తాను నామినేషన్ వేయనని సవాల్ విసిరారు. దీనికి సిద్ధమా అని కేసీఆర్ బహిరంగంగా అడిగారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ ఇస్తామని తెలిపారు. ఉచిత కరెంటుకు పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని గులాబీ పార్టీకి గోవ గుయ్యమనిపించారు. ఉచిత విద్యుత్ పేటెంట్ మాదే, ఉచిత విద్యుత్ ఆలోచన మాదే. ఈ రైతులు బాగుపడాలంటే ఉచిత విద్యుత్ ఇయ్యాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 24 గంటలు అంటున్నాం. నేను అలంపూర్ బిడ్డల సాక్షిగా ఈ నడిగడ్డల్ని కూర్చుంటా. ఎవడు టీఆర్ఎస్ తోడో రాండి, ఏ సబ్స్టేషన్ కైనా పోదాం. ఒకవేళ 24 గంటల విద్యుత్ రైతులకు ఇచ్చుంటే నేను మా సంపత్ కుమార్ నామినేషన్లు వేయం. ఇక్కడి నుంచి ఇక్కడనే మేము ఇంటికి పోతాం. నేను సూటిగా సవాలు విసురుతున్న మిత్రుడు వెంకటరామరెడ్డికి, నువ్వు వస్తావో, నీ తీసేసిన తహసీల్దార్ అబ్రహాం వస్తాడో, లేకపోతే నువ్వు తెచ్చుకోబోయేనికే ఇవాళ కొత్త ఆయన పేరు చెప్తున్నా, ఆయన పేరేందో నాకు తెలియదు కానీ దొరగారి దొడ్లో గడిలో ఉండే బానిసల్ని తీసుకొని వస్తావా, లేకపోతే కేసీఆర్ను తెస్తావా, కేటీఆర్ను తెస్తావా, రా ఆడ కూర్చున్నాం. 24 గంటలు విద్యుత్తు టీఆర్ఎస్ ఒకవేళ ఇచ్చుంటే ఈ ప్రాంత రైతులకు మేమిద్దరం, నేను వేసిన నామినేషన్ వాపసు తీసుకుంటా, మా మిత్రుడు నామినేషన్ వేయడు. నేను సూటిగా సవాలు విసురుతున్నాను.
ఒకవేళ విద్యుత్ ఇవ్వకపోతే మీరు సిగ్గుదప్పినోళ్ళు మీ నామినేషన్లు వాపసు తీసుకోరు మాకు తెలుసు. కానీ నడిగడ్డ మీద ముక్కు నేలకు రాసి ఈ ప్రాంత రైతులకు క్షమాపణ చెప్పాలి. కరెంట్ అంశాన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్లు ప్రధాన అంశంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటు కూడా సరిగ్గా రాదని బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు చాలని మాట్లాడారని, ఇప్పుడు తానెక్కడ అన్నానని బుకాయిస్తున్నాడని హరీష్ రావు ఆరోపించారు. నీవు అమెరికాలో అన్న విషయాలు గూగుల్లో ఉన్నాయి, చూసుకోవాలన్నారు. ఇక గూగుల్లో కొట్టగానే వస్తుందన్నారు. ఇదే తీరుగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కష్టాలు మొదలవుతాయని అంటున్నారు. దేశంలో 24 గంటల నిరంతర కరెంట్ సరఫరా చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అంటున్నారు. తెలంగాణ వచ్చిన నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు పరిస్థితి ఏంది, ఇయ్యాల ఏంది, ఆ రోజు మంచినీళ్ళ పరిస్థితి ఏంది, ఇయ్యాల ఏంది, ఆ రోజు వ్యవసాయం పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, ఇయ్యాల ఏంది, ఆ రోజు సంక్షేమం పరిస్థితి ఏంది, ఇయ్యాల ఏంది ఆలోచించండి. దయచేసి తొందరపడకండి. వాడో వీడో వచ్చి రెచ్చగొట్టే ముచ్చట్లు చెప్తే, 4 సోది ముచ్చట్లు చెప్తే వాటికి ఆగం కాకండి, కన్ఫ్యూజ్ కాకండి. కూల్గా కూర్చొని మీ కుటుంబంతోని, మీ దోస్తులతోని, మీ ఊరోళ్ళతోని ముచ్చట పెట్టండి. నేను చెప్పిన మాట వాస్తవం అయితే, నేను చెప్పబోయే మాటలు వాస్తవం అయితే తప్పకుండా ధర్మారెడ్డి గారిని పోయినసారి 47,000 ఓట్ల మెజారిటీ ఇచ్చిండ్రు, ఈసారి 70,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పరకాలలో ఏంటిది కరెంటు గోస, ఆనాడు కరెంటు పరిస్థితి ఏంది, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, రోజుకు 6 గంటల కరెంట్ అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎన్నడన్నా ఒక్క రోజన్నా వరుసగా 4 గంటలు వచ్చిన పాపన పోలే. ఆ 6 గంటల కరెంటు కూడా 3 కిస్తులలో ఇద్దరు, 2 గంటలు ఒకసారి, 2 గంటలు ఒకసారి, 2 గంటలు ఇంకోసారి. పారిన మడే వార్త తప్ప కిందికి నీళ్లు పోవు, వ్యవసాయం ముందుకు సాగదు. మధ్యాహ్నం పూట ఇప్పుడే ధర్మన్న చెప్పినట్టు ఇంట్లో పనంతా చేసుకొని ఒక 15 నిమిషాలు పంక కింద వండుకుందామంటే కరెంటు ఉండదు. ముసలోళ్ళు కనీసం 10 నిమిషాలు తిన్నాక పండుకుందామంటే కరెంటు ఉండదు. పరిశ్రమ నడుపుదామంటే కరెంటు లేదు, వ్యవసాయం చేద్దామంటే కరెంటు లేదు, ఇంట్లో కనీసం ఒక అర్ధగంట పందామంటే కరెంటు లేని పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి ఈరోజు ఒక్క మాట ఆలోచన చేయండి. 60 ఏళ్లలో కరెంటు ఇయ్యని కాంగ్రెస్ ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటే, ఇవాళ వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అని మోచేతికి బెల్లం పెట్టినట్టు డైలాగులు కొడుతుంటే అది నమ్మి ఆగమైదామా? లేదా 6 దశాబ్దాలు పరిష్కారం కాని సమస్య కేసీఆర్ వచ్చినాక 6 నెలల పరిష్కారం అయ్యింది. మరి అట్లాంటి కేసీఆర్తో ఉందామా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నామని సీఎం కేసీఆర్ పదే చెబుతున్నారు. 24 గంటల విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించారు. అయితే దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో 10వ స్థానంలో తెలంగాణ ఉందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక స్పష్టం చేసింది. ఈ విషయాన్ని టీజేఏసీ వెల్లడించింది. పైగా ఉమ్మడి రాష్ట్రం కంటే విద్యుత్ వినియోగ రేటు తగ్గిందని నివేదిక తెలిపింది. ఇలా చూస్తే వాస్తవ లెక్కలకు బీఆర్ఎస్ సర్కార్ పెద్దలు చేసుకుంటున్న ప్రచారానికి చాలా వ్యత్యాసం ఉన్నట్లు విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. ఆనాడు కరువుతో ఏడిచినాం మనమంతా. ఇక తప్పదురా అని చెప్పి ఏమైనా సరే సచ్చిందోగనాడు బతికిందోగనాడని నేను ఉద్యమం మొదలు పెడితే అయాల పిడికని మందిమే ఉన్నప్పటికీ వెంకట్రాముడి స్టేజ్ మీదనే ఉన్నాడు. ఆనాడు నా వెంట నడిచిండ్రు. ఇక్కడి నుంచి కూడా కొంతమంది నాయకులు ఉండ్రి. అందరం కలిసి పులిబిడ్డల్లాగా లేచి కొట్లాడితే 2004లో మంచి తెలంగాణ ఏర్పాటు చేద్దామని మాట ఇచ్చి వచ్చింది కాంగ్రెస్. ఇచ్చిండ్రా మరి 2004లోనే ఇవ్వాలి కదా. మనతో పొత్తు కలిసినందుకు ఈడ గెలిచిండ్రు, ఢిల్లీలో గెలిచిండ్రు, కేంద్ర ప్రభుత్వం వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కానీ తెలంగాణ మంచి మాటకి ఇచ్చిండ్రా? ఇయ్యలే. ఇయ్యక పొంగ అనేక కథలు పడ్డారు. టీఆర్ఎస్నే సీల్ చేసే ప్రయత్నం చేసిండ్రు, ఎమ్మెల్యేలను కొనుక్కపోయిన ప్రయత్నం చేసిండ్రు, ఉద్యమాన్ని మళ్ళా కూడా మలినం పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అదంతా మీ కళ్ళ ముందే జరిగింది, మీకు తెలుసు నిన్న మొన్నటి చరిత్ర. చివరికి నేను మంట రేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష పడితే మీరంతా పులిబిడ్డల్లాగా ఎక్కడో అక్కడ లేచి కొట్లాడితే అప్పుడు దిగొచ్చి ప్రకటన చేసిండ్రు. మళ్ళా వెనకకు పోయింది.
మళ్ళీ మన వాళ్ళంతా బ్రహ్మాండం కొట్లాడితే ఇక తప్పదురా మనకి నూకలు కూడా దొరికాయని చెప్పి భయానికి చివరి దశలో మిగతా పార్టీలన్నీ తిడితే అప్పుడు జ్ఞానం వచ్చి తెలంగాణ మనకి వచ్చింది. ఇదంతా చరిత్ర, దయచేసి ఆలోచన చేయాలి. నాయకులు ఆనాడు ఇక్కడున్న నాయకులు మనకు నీళ్ళ గురించి కొట్లాడలే. ఇక తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇక్కడ ఎత్తిపోతల పథకాలు, బోరుబావులతోనే సాగు ఎక్కువగా సాగుతుంది. వీటన్నిటికీ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారికంగా 27.54 లక్షల అధికారిక విద్యుత్ కనెక్షన్లు ఉండగా అనాధికారికంగా మరో 10 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అత్యధికంగా వ్యవసాయం మోటార్ కనెక్షన్ల ద్వారానే సాగుతుంది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ అంశం రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుండగా అసలు మీరు 24 గంటల కరెంట్ సరఫరా చేయడం లేదని కాంగ్రెస్ అంటుంది. మరోవైపు సబ్స్టేషన్లోని లాగ్ బుక్లు పరిశీలిస్తే కరెంటు ఎన్ని గంటలు ఇస్తున్నారో తెలుస్తుందన్నారు. ఎన్ని గంటలు వచ్చి నీ సబ్స్టేషన్కి వెళ్ళి బయట పోయిన లెక్క చెప్పు. చేయబడుతుంది కెమెరాతో. 10:30కి వెళ్ళి 12 గంటలు ఇస్తున్నావు. 10 గంటలకు 3 పేస్ ఆన్ చేస్తాము. 11 గంటలకు అది 11-12 గంటల మధ్యలో ఇస్తున్నావు. మెసేజ్ రాగానే ఇస్తాం. ఏమన్నా రాలి 10-11 గంటల కానీ ఎక్కువ లేదు 3 ఫేజ్ రైతులకు. అన్న మధ్యలో 10 నిమిషాలు అర్ధ గంట అప్పుడు ట్రిప్ అవుతుంది. కరెంటు 3 పంటల 24 గంటల కరెంటు కావాలన్నా 3 గంటలు ఇచ్చే పార్టీ కావాలన్నా అన్నాడు. నేను పోయి లాగ్ బుక్స్ చూసిన తర్వాత అప్పటిదాకా 6-7 గంటలలో 4-5 సార్లు పోయేది. తెల్లారికి వెళ్ళి నా భయానికి 24 గంటలు ఇస్తున్నాడు. మొన్న ఒక పిలిపించింది 3 రోజుల కింద. ప్రతి రైతు కేంద్రాలలో 1000 మందితోని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ధర్నాలు చేయమన్నాడు. 3 రోజుల ఏ సెంటర్ సేవా కేంద్రాలకు 20 మంది వస్తలేరు. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ వాళ్ళకు కూడా అర్థమైంది 24 గంటల పేరు మీద మోసం చేసినాం. ఏదో వెంకరెడ్డి పుణ్యాన కాంగ్రెస్ పార్టీ పుణ్యాన ఆయన లాగ్ బుక్ బయట పెడితే 24 గంటల కరెంట్ వస్తుంది, నీ సకదనం చాలే అని ఒక ధర్నా పిలిపిస్తే 3 రోజుల ఒక్కడు వస్తున్నట్టు అంటే అర్థం చేయండి. అలా మోసాలను ఒక్కొక్కటి బయట పెట్టాను నేను. రేపు ఇంకోటి మా సంపత్ బయట పెడతాడు, రేపు మహేష్ బయట పెడతాం. ఎవరు ఊకోరు ఇక్కడ. ఇవాళ బీసీని ఏమన్నాడు ఆయన ఇష్టం ఉన్నట్టు ఒక మామూలు వ్యక్తి పార్లమెంట్ సభ్యుని ఇష్టం ఉన్నట్టు తిడితే ఆయన ఒక మాట అంటే దాన్ని బీసీ చేస్తారు. ఇక తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 అంటూ అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం మరో పెద్ద అబద్ధంగా తేలిపోతుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2023 నివేదిక మేరకు తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ 10వ స్థానంలో ఉందని టీజేఏసీ తెలిపింది. ఇక ప్రగతి సూచికలలో తరచూ తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాటలకు కేంద్ర నివేదికలకు పొంతనలేదని సీఈఏ నివేదిక రుజువు చేసినట్లయింది. నిజానికి ఒక రాష్ట్ర అభివృద్ధికి తలసరి విద్యుత్ వినియోగాన్ని కూడా సూచికగా భావిస్తారు. ప్రభుత్వ పెద్దలు దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా చెప్పుకునే క్రమంలోనే విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ 1 అన్న ప్రచారానికి దిగారని అవగతమవుతుంది. ఈ ప్రచారంలో నిజాలను పరిశీలించేందుకు తాజా సీఈఏ నివేదిక లెక్కలను పరిశీలించగా తెలంగాణ ప్రభుత్వం సాగిస్తున్న తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ 1 అన్న ప్రచారం కాస్త నెంబర్ 1 అబద్ధంగా తేలిపోయిందని టీజీఏసీ వెల్లడించింది. కొంతమంది బూతు నాయకులు ఉన్నారు. బూతులు మాట్లాడతారు. బూతులు మాట్లాడే నాయకుల చేతుల్లో ఉంటే మంచిదా, లేదు ఈ రాష్ట్రానికి భవిష్యత్తును అందించే నాయకుల చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే మంచిదా? ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రజలు ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఒక దృఢమైనటువంటి నాయకత్వం ఉండాలనా, ఒక బలహీనమైన నాయకత్వం ఉండాలనా అని ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మన తెలంగాణ వైపు ఎవరయ్యా మీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే మనమందరం అంటాం కేసీఆర్ అంటాం మనందరం కూడా. మరి కాంగ్రెస్ వాళ్ళనో బీజేపీ వాళ్ళనో అడుగు మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే చెప్తారా వాళ్ళు? పోటీ చేసినోడు ముఖ్యమంత్రి అంటాడు, పోటీ చేయనోడు నేనే ముఖ్యమంత్రి అంటాడు.
100 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళకు పాలన తక్కువ, కుర్చీల కొట్లాట ఎక్కువ. మరి అటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ పడితే బాగుపడుతుందా? ఇవాళ 10 ఏళ్లల్లో 10 సంవత్సరాల్లో తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. ఉన్నదా? 10 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది. అది వ్యవసాయమైనా, వైద్య రంగమైనా, అది సాగునీరైనా, సాంకేతిక రంగమైనా ఈ దేశానికే దిక్సూచిగా కేసీఆర్ తెలంగాణను నిలిపిండు. ఇక కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తాజా వార్షిక నివేదికలో టేబుల్ 9.9లో 2021-2022లో రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల వారీగా తలసరి విద్యుత్ వినియోగ వివరాలు పొందుపరిచింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో తలసరి విద్యుత్ వినియోగ పరంగా తెలంగాణ 10వ స్థానంలో ఉంది. అంటే అగ్రస్థానానికి తెలంగాణ ఆమడ దూరంలో ఉందన్న చేదు నిజం గ్రహించక తప్పదు. సిఈఏ నివేదిక మేరకు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ కంటే 9 రాష్ట్రాలు ముందుండగా వాటిలో మొదటి స్థానంలో గోవా రాష్ట్రం ఉంది. గోవాలో తలసరి విద్యుత్ వినియోగం 3736 యూనిట్లుగా ఉంది. తదుపరి వరుసగా 2వ స్థానంలో పంజాబ్, 3వ స్థానంలో ఒడిశా, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో ఛత్తీస్గఢ్, 6వ స్థానంలో హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాలు డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీ, పుదుచ్చేరిలు వరుసగా 7, 8, 9వ స్థానాల్లో తెలంగాణ కంటే ముందున్నాయి. ఇక 10వ స్థానంలో తెలంగాణ ఉందని టీజేఏసీ పేర్కొంది. తాజాగా మంత్రులు కేటీఆర్, కవితలు తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2126గా పేర్కొన్నారు. జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 1255 యూనిట్లతో పోల్చితే 69.40% తెలంగాణ ఎక్కువగా ఉన్నట్లుగా వారు చెప్పడం గమనార్హం. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యుత్ వినియోగ వృద్ధి రేటు పడిపోవడం ఆసక్తికరమని టీజేఏసీ వెల్లడించింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇక్కడ విద్యుత్ సరఫరా మెరుగైనట్లుగా ప్రభుత్వం చెబుతుంది. ఇందులో సైతం నిజం లేదని టీజేఏసీ పేర్కొంది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగుపడటంలో తెలంగాణ ప్రభుత్వ ఘనత కంటే 2015 తర్వాత దేశం మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తి పెరగడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దేశంలో గతంలో మొదలుపెట్టిన విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి కావడం, బొగ్గు సరఫరా విధానం కలిసి రావడంలో విద్యుత్ ఉత్పత్తి గతంలో కంటే గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు లేవని, మిగిలిన రాష్ట్రాల్లో కూడా విద్యుత్ కోతలు ఆందోళనకర స్థాయిలో లేకుండా పోయాయి. దీంతో పాటు ఆర్థిక స్తోమత ఉన్న రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్లో కొనుగోలుకు కావాల్సినంత విద్యుత్ అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెరిగి రాత్రికి రాత్రి తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ 1 అయిందన్న ప్రచారం గోబల్స్ ప్రచారమని తేలిపోతుందని టీజేఏసీ స్పష్టం చేస్తుంది. హస్తం జోరును పెంచింది. అవును, నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇందిరమ్మ మనవడు జూనియర్ ఇందిరమ్మ వచ్చారు అని చెప్పు అనే సంకేతాలను ప్రత్యర్థులకు వదులుతున్నారు రాహుల్, ప్రియాంక. జోడ యాత్రతో పప్పు అన్న నోల చేతనే శబాష్ అనిపించుకున్నారు రాహుల్. అందరితోనూ మమేకమై దట్ ఈజ్ రాహుల్ అనేలా చేశారు. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో గెలిచి హస్తాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తెగ కష్టపడుతున్నారు హస్తం అగ్రనేత.
ఎంపీ ఎన్నికల కోసం అసెంబ్లీ ఎన్నికల్లోనే బలం చాటాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇంతకీ రాహుల్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ప్రియాంక రాకతో కమలానికి చెక్ తప్పదా? నాలుగు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యం. కాంగ్రెస్ బీజేపీకి పెను సవాళ్లు. 4 రాష్ట్రాల్లో 93 లోక్సభ సీట్లు. కాంగ్రెస్ కి కీలకమైన లోక్సభ సీట్లు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ సేఫ్. ఇండియా కూటమి పైన కాంగ్రెస్ పట్టు. రాహుల్ ప్రియాంక రాకతో మారిన సీన్. కూటమితో బీజేపీలోనూ మొదలైన భయం. దేశంలో ఎన్నికల హీట్ హై టెన్షన్ పుట్టిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీలకు సవాల్గా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్లో జెండా ఎగురవేయాలనే కృత నిశ్చయంతో ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉండగా తెలంగాణలో బీఆర్ఎస్తో ఉంటుంది. ఈ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీని, ఆ పార్టీ బీ టీం పార్టీలను నైతికంగా దెబ్బతీయవచ్చనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లో 39, రాజస్థాన్లో 26, తెలంగాణలో 17, ఛత్తీస్గఢ్లో 11 లోక్సభ స్థానాలున్నాయి. 4 రాష్ట్రాల్లో మొత్తం 93 లోక్సభ స్థానాలున్నాయి. దాదాపు 100 స్థానాల్లో వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీతో పాటు ఆ పార్టీ బీ టీంలకు ఇప్పుడే చెక్ పెడితే కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని రెట్టించి పనిచేస్తారన్నది ఆ పార్టీ పెద్దల ఆలోచన. అందులో భాగంగా అటు రాహుల్, ఇటు ప్రియాంక గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అవసరమైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న సీఎంలను సైతం రంగంలోకి దించుతున్నారు. ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలను లోక్సభ ఎన్నికలకు ముందే దారికి తెచ్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ 4 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మినహా ఆ పార్టీ కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో ఇప్పటికే అధికారంలో ఉంది. జార్ఖండ్, బీహార్, తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షాల ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది. వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ కూటమితోనే కొనసాగుతారు. ఈ 4 రాష్ట్రాల్లో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఎన్సీపీ, యాప్ లాంటి పార్టీలు కూడా చీటికి మాటికి కాంగ్రెస్ పార్టీపై చేసే విమర్శలకు ఫుల్ స్టాప్ పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎంపిక కావడం, ఆయనను ఎన్నికలకు ముందు తెర మీదికి తేవడం వెనుక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత వ్యూహం ఉంది. పార్టీ సిద్ధాంతాలు, నియమావళి విషయంలో రాజీ లేదని నేతలతో ఆయన ఖరాఖండిగా చెబుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తే అవకాశాలు వాటంతటా అవే వస్తాయి తప్ప అధిష్టానంపై తిరుగుబాటు చేస్తేనో ప్రభుత్వాన్ని కూలుస్తామనే బెదిరింపులకు పార్టీ లొంగదని స్పష్టమైన సంకేతాలు పంపారు. దాని ఫలితంగానే రాజస్థాన్లో సచిన్ పైలట్, తెలంగాణలో రేవంత్ కు వ్యతిరేకంగా నిరసన గలం విప్పిన సీనియర్లు సైలెంట్ అయ్యారని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో అందరినీ కలుపుకొని రాహుల్ సభలు నిర్వహిస్తుంటే గులాబీ బాస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పవచ్చు. బాయ్ బాయ్ కేసీఆర్ డైలాగ్ తో హస్తం శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు రాహుల్. भाइयों और बहनों, 2040 तक तेलंगाना का हर परिवार 31,500 रुपए हर साल तेलंगाना के कर्ज के लिए दिएगा. इसको कहते हैं दोराला सरकार. हमने भी सरकार चलाई, हमने भी प्रोजेक्ट्स किए. नागार्जुना सागर, प्रियदर्शनी जुराला, श्री राम सागर, सिंगूर प्रोजेक्ट, कोई शिकायत नहीं आई. हमारी सरकार थी,
दलितों को, आदिवासियों को, पिछड़ों को हम उनकी जमीन वापस देते थे। लाखों गरीब लोगों को हमने जमीन वापस दी कांग्रेस पार्टी से और इंदिरा गांधी जी से। इसलिए आपका इतना गहरा रिश्ता है। और दोराला सरकार क्या करती है? धारिनी पोर्टल के माध्यम से गरीबों से उनकी जमीन छीनने का काम करती है। 20 लाख किसानों को नुकसान पहुंचा है। बाय बाय केसीआर। मगर रेवंत जी ने कहा बाय बाय केसीआर, मगर जो पैसा इन्होंने लूटा है उसके बारे में क्या होगा? पहले क्या होगा? पहले चीफ मिनिस्टरशिप से बाय बाय होगा। उसके बाद जो केसीआर जी ने तेलंगाना की जनता से पैसा लूटा है उसके बारे में सवाल पूछे जाएंगे। मैंने मन बना लिया है कि जितना पैसा आपके चीफ मिनिस्टर ने आपसे चोरी किया है उतना पैसा कांग्रेस पार्टी आपकी जेब में वापस डालने जा रही है। కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో రాహుల్ గాంధీకి ప్రాధాన్యమిస్తూనే ప్రచార కమిటీ బాధ్యతలు ప్రియాంకకు అప్పగించింది. మోడీ వర్సెస్ రాహుల్ పై ప్రజల్లో అబద్ధాలు ప్రచారం బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. ఎన్నికల సమయంలో ప్రియాంక రాహుల్లతో పాటు రాష్ట్రాల్లో స్థానిక నాయకుల ద్వారానే బీజేపీ జాతీయ నాయకుల విమర్శలు, వ్యాఖ్యలను తిప్పికొడుతుంది. కర్ణాటకలో ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. అలాగే బీజేపీ చేసే కుటుంబ పార్టీ అనే వాదనను ఖర్గే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేయడం ద్వారా తిప్పికొట్టింది. పార్టీకి మొదటి నుంచి అండగా ఉండే దళితులు, ఆదివాసీలు, ముస్లింలు మధ్యలో కొంతకాలం దూరమైన ఆయా వర్గాలను తన వైపు మళ్లించుకోగలిగింది. ये रिश्ता जो उनके साथ आपने जोड़ा था एक आदर का रिश्ता था, श्रद्धा का रिश्ता था। उनके दिल में आपके लिए आदर थी अथा आपके लिए श्रद्धा थी और वो हमेशा ये चाहती थी कि आपकी संस्कृति को बचाया जाए और बढ़ाया जाए। वो हमेशा कहती थी कि आदिवासी संस्कृति ही दुनिया की सबसे आधुनिक और सबसे आगे सोचने वाली संस्कृति थी जिसके ज़रिए प्रकृति का आदर होता था। लेकिन अफसोस की बात है कि आज आपके अधिकार छीने जा रहे हैं। जबरन आपको ज़मीन से बेदखल किया जा रहा है। आपके लिए जो डेवलपमेंट फंड है उसका आप शायद जानते नहीं होंगे, लेकिन 40% से ज़्यादा अलग अलग कामों में जाता है, लेकिन आपके लिए नहीं डाला जाता। हमने तय किया है कि एससी के लिए 18% आरक्षण दिया जाएगा और एसटी के लिए 12%। अंबेडकर अभय हस्तम के तहत एससी एसटी परिवारों को 12 लाख की मदद मिलेगी। इंदिरम्मा पक्का हाउस स्कीम के तहत बेघर एससी एसटी परिवारों को घर बनाने के लिए जमीन और 6 लाख रुपए मिलेंगे और आदिवासी ग्राम पंचायतों के लिए 25 लाख रुपए दिए जाएंगे। ఖర్గే వచ్చాక పార్టీలో నేతల మధ్య విభేదాలు చాలా వరకు సమసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశాన్ని పార్టీ అధిష్టానానికి అప్పగించి పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఏడాదిలోనే ఆ పార్టీలో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు. 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గితే సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీకి కష్టాలు మొదలైనట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సర్వేలు సైతం కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి. ప్రజానాడిని పట్టడంతో హస్తం నేతలు ఫుల్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. గతంలో ఏకపక్ష విజయాలు సాధించుకుంటూ వచ్చిన బీజేపీ కొన్నేళ్లుగా కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది. దీనికి తోడు విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి సవాళ్లు విసురుతున్నాయి. కూటమిని నిలువరించాలంటే ఖచ్చితంగా ఈ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించకుండా అడ్డుపడాలి. లేని పక్షంలో కాంగ్రెస్ వ్యూహం ఫలించి లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.